9 టీవీ నేను మీరాని. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బాల్కసుమన్ భారీగా మోహరించిన పోలీసులు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు జగ్గారెడ్డి సూచన. నాగ్పూర్ ఇండిగో ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్. శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్. తెలంగాణలో తీవ్రమైన వడగాల్పులు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం తెలంగాణ భవన్ లో ఉన్న బాల్కసుమన్ ను అరెస్ట్ చేయడానికి నాంపల్లి పోలీసులు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ముందు జాగ్రత్త చర్యగా తెలంగాణ భవన్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేయాలని బాల్కసుమన్ ఇటీవల పిలుపునిచ్చారు. దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. బాల్కసుమన్ వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో నాంపల్లి పిఎస్ లో బాల్కసుమన్ పై కేసు నమోదైంది. ఇందులో భాగంగానే బాల్కసుమన్ ను అరెస్ట్ చేసేందుకు నాంపల్లి పోలీసులు వచ్చారు. ఇక బాల్కసుమన్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైందని అబిడ్స్ ఏసీపీ తెలిపారు. తెలంగాణ భవన్ వద్దకు వచ్చిన నాంపల్లి పోలీసులతో బీఆర్ఎస్ లీగల్ టీం మాట్లాడింది. ఇలాంటి కేసులో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. బాల్కసుమన్ ఇక్కడ ఉన్నారనే సమాచారంతో వచ్చామని, ఆయనపై నమోదైన కేసులో విచారించాల్సి ఉందని అబిడ్స్ ఏసీపీ తెలిపారు. హైదరాబాద్ లో తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త నెలకొంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం తెలంగాణ భవన్ లో ఉన్న బాల్కసుమన్ ను అరెస్ట్ చేయడానికి నాంపల్లి పోలీసులు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ముందు జాగ్రత్త చర్యగా తెలంగాణ భవన్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేయాలని బాల్కసుమన్ ఇటీవల పిలుపునిచ్చారు. దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. బాల్కసుమన్ వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో నాంపల్లి పిఎస్ లో బాల్కసుమన్ పై కేసు నమోదైంది. ఇందులో భాగంగానే బాల్కసుమన్ ను అరెస్ట్ చేసేందుకు నాంపల్లి పోలీసులు రావడం జరిగింది. ఇక బాల్కసుమన్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైందని అబిడ్స్ ఏసీపీ తెలిపారు. తెలంగాణ భవన్ వద్దకు వచ్చిన నాంపల్లి పోలీసులతో బీఆర్ఎస్ లీగల్ టీం మాట్లాడింది. ఇలాంటి కేసులో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. బాల్కసుమన్ ఇక్కడ ఉన్నారనే సమాచారంతో వచ్చామని, ఆయనపై నమోదైన కేసులో విచారించాల్సి ఉందని అబిడ్స్ ఏసీపీ తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ రాణి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అరెస్ట్ కు రంగం సిద్ధం అవడంతో హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాల్కసుమన్ ను అరెస్ట్ చేసేందుకు నాంపల్లి పోలీసులు తెలంగాణ భవన్ కు చేరుకోవడంతో అక్కడ భారీగా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మరి ఈ హైదరాబాద్ తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొవడంతో ఇటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ప్రస్తుతం తెలంగాణ భవన్ లో ఉన్నారనేటువంటి సమాచారంతో నాంపల్లి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేయాలని చెప్పేసి బాల్కసుమన్ ఇటీవల ఒక సమావేశంలో చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై కూడా కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో నాంపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అయితే బాల్కసుమన్ పై నమోదైనటువంటి కేసు
నాన్ బెయిలబుల్ కేసు అని అబిడ్స్ ఏసీపీ వెల్లడించారు. ఇలాంటి కేసుల్లో ముందస్తు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే దీనికి సంబంధించి బాల్క సుమన్ పై నమోదైనటువంటి కేసు విషయంలో విచారణ కోసం ఆయన అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు తెలంగాణ భవన్ కు వచ్చినట్లు అయితే తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ నాయకులతో పాటు లీగల్ టీం కూడా అటు పోలీసులతోటి ఆ చర్చించింది. మరి అరెస్ట్ కు సంబంధించినటువంటి వివరాలను కూడా చర్చించినటువంటి నేపథ్యంలో ఇటు దానికి సంబంధించి నాన్ బెయిలబుల్ కేసు వాటి వివరాలు కూడా వాళ్ళ లీగల్ టీం కూడా వెల్లడించినట్టుగా తెలుస్తోంది. మరి ఈ పోలీసుల రాకతోటి బీఆర్ఎస్ నాయకులతో పాటు కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో తెలంగాణ భవన్ కి చేరుకుంటున్నారు. మరి ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారీ పోలీసులు కూడా నాంపల్లి పోలీసులతో పాటు ఇటు ఆ స్పెషల్ ప్రత్యేక బలగాలను కూడా అక్కడ మోహరించింది. దాని పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పటికే భారీ ఎత్తున పోలీసు బలగాలు కూడా మోహరించారు. మరి నాంపల్లి పోలీసు తోటి బీఆర్ఎస్ లీగల్ టీం చర్చలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో అరెస్ట్ తప్పదు, మరి కాసేపట్లో అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా పోలీసు భారీ సంఖ్యలో మోహరించడంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. అయితే పరిస్థితి అయితే దీనికి సంబంధించి ఏదైతే పోలీసు బలగాలను మోహరించినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో కూడా ఇక్కడ బాల్క సుమన్ అరెస్ట్ చేసేందుకు ఇటు ప్రత్యేక పోలీసు బలగాలు కూడా మోహరించిన నేపథ్యంలో ఇక్కడ ఇటు ఆందోళన చర్యలు కూడా చేపట్టకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. తెలంగాణ భవన్ తో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా భారీ పోలీసు బలగాలు కూడా మోహరించినటువంటి పరిస్థితి మరి ప్రస్తుతం కనిపిస్తా ఉంది. మరి దీనికి సంబంధించి మరి కాసేపట్లో జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి ఆందోళన పరిస్థితులు దారితీస్తాయని చెప్పేసి కొంత ఉత్కంఠ పరిస్థితులు కూడా నెలకొన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నరేష్.